సార్ గట్టిగా చెప్పాలా? భారత్ మాతాకు గట్టి సే లవ్లీ సార్, రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. భారత్ మాతాకు, భారత్ మాతాకు జై జై మాతా, భారత్ మాతా జై. వార్ పార్టీ నరసింహులు గారు జాతీయ జెండాని ముఖ్య అతిథులు పయ్యావుల కేశవ గారికి అందించండి. ఆర్థిక శాఖ మంత్రులు మీరు ఈనాటి ముఖ్య అతిథులు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ గారికి 1965-71 వార్ పార్టిసిపెంట్ నరసింహులు గారు జాతీయ జెండా ఉంది. పొద్దున్నే 8 గంటలకు రావాలి అంటే ఇన్ని వేల మంది ఇక్కడ హాజరయ్యారు అంటే దేశభక్తి ప్రతి జాతీయ జెండా తీశారు. సిద్ధన్న గారు మీరు పైకి రాగలరా, లేకపోతే ముందుండే ఒకటి జెండా ఇచ్చేసి మీరు నడవలేరు, ఓకే ముందుండి నడిచేసారు ఓకే సార్. కూడా మేము 60 ఏళ్ల వయసులో కూడా ఈ యుద్ధంకు పోవడానికి రెడీగా ఉన్నాము. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని యూత్ అంతా దేశానికి సహాయంగా ఉండి ఉద్దేశంతో ఈ ర్యాలీ మీ అందరికీ ఒక గుర్తింపుగా చేస్తున్నాం.
తిరంగా యాత్రానికి విచ్చేసినటువంటి పెద్దలు, అనంతపురం ప్రజలందరికీ కూడా శుభోదయం. ఎంతో డిసైసివ్ యాక్షన్ చూపించినటువంటి క్రీడలతో ప్రజలందరూ కూడా ఉన్నారని, మన విజయాన్ని మనం ఈరోజు ఆచరిస్తూ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందరితో ఉన్నామని, నేషనల్ ఇంటిగ్రిటీ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అని మనమందరూ కూడా ఈరోజు చూపిద్దామని. పహల్గాంలో అమాయక పర్యాటకుల మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు. ఎరుపెక్కాయి. మన అందరి మనోభావాలకి, ఆకాంక్షలకు అనుగుణంగా మన సైన్యం, మన సమర్థ నాయకుడు ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది. మన దేశంలో అమాయకుల మీద దొంగచాటు దెబ్బతీస్తే మనం ముందుగానే చెప్పి ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ఒక్కరంటే ఒక పాకిస్తాన్ పౌరుడికి ఎక్కడ ఒక చిన్న గాయం కూడా కాకుండా కేవలం ఉగ్రవాద శిబిరాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని మన సైన్యం ధ్వంసం చేసింది. మొత్తం ప్రపంచం యావత్తు మన సైనిక శక్తి సామర్థ్యాల మీద ఆశ్చర్యపోయేలాగా చేసింది. ప్రతి భారతీయుని గర్వంగా తలెత్తుకునేలాగా చేసింది. ఈ క్రమంలో మన జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మనమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబాలను వదిలి, వారి ఊరిని వదిలి, అనేక ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దుల్లో మనమందరం సురక్షితంగా ఉండాలని ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న మన సైనికులందరికీ మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుగుతున్న తిరంగా యాత్రలో మన జాతీయ పతాకాన్ని భుజాన వేసుకుని సైనికులకు అండగా నిలబడ్డం, మన సైనికుల వెంట ఇన్ని కోట్ల మంది ఉన్నారనే ఒక సందేశాన్ని పంపడం జరుగుతుంది. విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న రాష్ట్రాలు ఉన్న మన దేశంలో అందరూ ఒక తాడి మీదకి వచ్చి సైనికులకు అండగా నిలబడ్డం మన దేశ సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమాధికారానికి ఎటువంటి ముప్పు వాటిల్లో ప్రయత్నమైన మన ప్రభుత్వం ఊరికే ఉండదు, ప్రజలందరూ కూడా ఒక్క తాటికి వస్తారనే ఒక ప్రపంచానికి కూడా మనం సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మన అనంతపురం పట్టణంలో కూడా ఇంతమంది ఇవాళ ఇంత ఉదయాన్నే ఎవరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే స్వచ్ఛందంగా రావడం, ఈ సందర్భంగా మనం అందరం సైనికులకి మద్దతు తెలిపే ఈ యాత్రలో, తిరంగా యాత్రలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. దేశం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగాన్ని దేశం గుర్తిస్తుంది. మేము మీకోసం సెల్యూట్ చేస్తూ ఈ భారతదేశం మొత్తం మీద కూడా మీ వెనకాల నడుస్తామని చెప్పడానికి మద్దతుగా పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి, నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తోడుగా నిలవడానికి జరుగుతున్నటువంటి ఈ తిరంగా యాత్రలో మనమందరం భాగస్వాములు అవుతున్నందుకు గర్విస్తూ మరొక్కసారి బోలో భారత్ మాతాకి అని చెప్పేసి మన సైనికులు రాత్రి పగలు కష్టపడుతూ వర్షానికి, ఎండకి లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబాలు సైతం వదిలిపెట్టి ఈరోజు భారతదేశం కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులందరూ కూడా మా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ అనునిత్యం కూడా భారతదేశం కాపాడడం కోసం, భారతదేశం సార్వభౌమాన్ని నిలబెట్టడం కోసం ప్రతి భారతీయులు కూడా ప్రజలతోని ఈ కార్యక్రమం ద్వారా మనమందరూ కూడా భారతదేశం యొక్క సమగ్రతను కాపాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంచిన అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తాను.